మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. అసెంబ్లీ క్రాస్ రోడ్డు నుంచి ప్రధాన గేటు వరకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జాప్యం, ఇంకా గిట్టుబాటు ధర లేక రైతులకు ఇబ్బందులు పడుతున్నారంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. రైతు వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి, రైతు వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి, రైతు వ్యతిరేకి జగన్మోహన్. పోలవరం ఎక్కడ? పూర్తి రైతు వ్యతిరేక విధానాలతో రైతులు పంటలు పండించడం కంటే పంటలు మానుకోవడం మేలని రైతులు క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి కల్పించాడో, ఈవేళ దాన్ని నిరసిస్తూ ఈవేళ తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం మరి ఈవేళ సంక్షోభంలో వ్యవసాయం, సంక్షోభంలో ఇరిగేషన్ అనేటువంటి వాయిదా తీర్మానాన్ని ఈరోజు అసెంబ్లీలో ఇస్తూ ఉన్నాం. దీని మీద మరి స్పీకర్ గారిని కూడా చర్చను చేపట్టమని కూడా మరి గట్టిగా రైతుల పక్షాన నిలబడదలుచుకున్నాం. ఎందుకంటే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ గతంలో చంద్రబాబు నాయుడు గారు తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు హెక్టార్కి 20,000 రూపాయలు చొప్పునిస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పెరిగిన ఖర్చులను బట్టి 30,000, 40,000 పెంచిస్తాడనుకుంటే దానికి రివర్స్లో 16,000 తగ్గించి ఏదైతే మోసం దగా రైతులు చేశాడు. అసలు ఇన్సూరెన్స్ అంటే ఆక్సిజన్ లాంటిది రైతులకి. అటువంటి ఇన్సూరెన్స్ని కట్టడమే మర్చిపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే రైతుని మర్చిపోవడమే. అదేవిధంగా ఏదైతే 50% సబ్సిడీతో ఆ రోజు యాంత్రీకరణ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే, ఈవేళ ఈ 4.5-5 సంవత్సరాల్లో ఒక బరకం ముక్క కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వంలో రైతులకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అన్నిటికీ మించి మేము 6 కాలం పగలనక, రాత్రనక, ఎండనక, వాననక కష్టపడి పంట పండిస్తే, మేము పండించినటువంటి పంట అమ్ముకోవాలనంటే ధాన్యం మిల్లుల దగ్గర లోడుకి 20,000, 30,000 రూపాయలు ఎదురు కడితేనే కానీ ధాన్యం దింపుకోలేనటువంటి పరిస్థితి. కళ్ళెదర మిల్లు కనపడుతున్నా కూడా ఎక్కడో 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మిల్లుకి జే ట్యాక్స్ ఎవరైతే కడతారో ఆ మిల్లుకి పంపించి 5 రోజుల నుంచి 10 రోజుల వరకు కూడా ఆ ట్రాక్టర్లు, లారీలు, రైతులు, డ్రైవర్లు అన్నపానీయాలు లేకుండా రైస్ మిల్లుల దగ్గరే మరి పడిగాపులు కాచేటువంటి పరిస్థితి, దుస్థితి ఏదైతే ఉందో. రైతు చరిత్రలో ధాన్యం బస్తా అంటే 75 కేజీలు, కానీ జగన్ పాలనలో 75 కేజీల బస్తాకు అదనంగా 10 కేజీలు, ఈ 15 కేజీలు అదనంగా తూచిస్తేనే కానీ ధాన్యం దింపుకోలేనిటువంటి దుస్థితి ఏదైతే ఉందో. అదేవిధంగా ఈ 4.5 సంవత్సరాల్లో ఒక డ్రైన్లో కూడా ఒక్క తట్ట మట్టి పూడి కూడా తీగిపోవడంతో ఈవేళ చిన్నపాటి వర్షానికి కూడా జలాశయాలుగా ఏదైతే చేలన్నీ కూడా తయారైనటువంటి పరిస్థితి. లాకులకి మరామతులు లేక కనీసం గ్రీజు కూడా పెట్టలేనటువంటి స్థితిలో ఈవేళ పంటలు పండించలేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో. వీటన్నిటికీ తోడు ఏదైతే ఆక్వా ఒకప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో నెంబర్ 1 స్థానంలో ఉంటే, ఈవేళ జగన్ పాలనలో ఆక్వా హాలిడే కూడా తీసుకునేటువంటి పరిస్థితి. పర్టికులర్గా ఏదైతే కరెంటు సబ్సిడీ ఏదైతే ఉందో, ఈవేళ ఆక్వా జోను, నాన్ ఆక్వా జోన్ అని పెట్టి అర్థం లేని నిబంధనలు పెట్టి ఈవేళ ఆ యొక్క ₹1.5కే కరెంటు సబ్సిడీని ఎత్తేయడంతో ఈవేళ ఆక్వా రంగం కుదేలైపోయినటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా నిరసిస్తూ ఈవేళ ఆ రైతుల పక్షాన ఈవేళ శాసనసభ తెలుగుదేశం పార్టీ తరఫున మరి వాయిదా తీర్మానాన్ని తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తాం.